మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. అందరికీ డబ్బు సంపాదించాలని చెప్పి ఆశ ఉంటుంది. అయితే డబ్బు ఎలా సంపాదించాలి? డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నున్నాయి? డబ్బు సంపాదించాలంటే పెట్టుబడి పెట్టాలా? వ్యాపారాలు చేయాలా? ఆ వ్యాపారాలు చేయాలంటే డబ్బు ఎలా మనం రుణాలు పొందాలా అనేది అంశం పైన మనం మాట్లాడదాం ఈరోజు. అయితే మనం డబ్బు సంపాదించేకి పక్కన పెడితే డబ్బు సంపాదించే కన్నా ముందు వ్యాపారం చేయాలి. వ్యాపారం చేస్తే తప్ప మనం డబ్బు సంపాదించలేం. వ్యాపారం తగ్గినట్టు అంటే మనకి లక్షలు కావచ్చు, కొన్ని కోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. వ్యాపారం చేయాలంటే మనకి తగినంత రుణాలు కావాలి. రుణాలు అయితే ప్రైవేటు సంస్థల రుణాలు అయితే వడ్డీలు కట్టలేని పరిస్థితి. చాలా మటుకు ఈ ప్రభుత్వ పథకాలు చాలా మటుకు తెలియదు అందరికి. ఎన్ని పథకాలు ఉన్నాయి, ఎవరికి అందుతాయి అనేది తెలియదు. అయితే మనతో పాటు ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు ఉన్నాయి. రైతుల కాడ నుండి పారిశ్రామికవేత్తల వరకు ఈ పథకాలు అనేవి ఉన్నాయి. వారిని అడిగి మరీ తెలుసుకుందాం. ఈ పథకాలు ఎవరెవరికి వర్తిస్తది? ఈ పథకాల ద్వారా అంటే ఎలా రుణం పొందొచ్చు? ఆ రుణం పొందినా కూడా వాళ్ళకి సబ్సిడీ ఉంటుందా లేదా రుణంలో? ఈ పథకాలు ఎన్ని పథకాలు ఉన్నాయి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రేమ్ సాగర్ గారు ఉన్నారు. నమస్తే ప్రేమ్ సాగర్ గారు. సార్, ఇప్పుడు అనేక పథకాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా. అంటే చాలా మటుకు తెలియదు. రుణాలు తీసుకోవాలా, మేము చాలా మటుకు లోకల్ బ్యాంకులలో పోతుంటారు. సార్ మాకు లోన్ కావాలా, ₹1,00,000 లోన్ కావాలంటారు. వాళ్ళు ₹1,00,000 శాంక్షన్ చేయడానికే తిప్పుతుంటారు. ఆ 1,00,000 కూడా వడ్డీతో కడతారు. అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాల గురించి అంటే మీరు ఏం చెప్తారు? ఆ పథకాల వల్ల వడ్డీ కట్టే పథకాలా, లేదంటే సబ్సిడీ పథకాలా? అది ఏ పథకాలు? ముఖ్యంగా రైతులకి కావాల్సిన పథకాలు ఏమున్నాయి? రైతులకు ముఖ్యంగా ఈ ఉద్యాన పంటల గురించి, పాలీ హౌసెస్ గురించి, కోల్డ్ స్టోరేజెస్ గురించి, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ దాని గురించి, అదేవిధంగా మన నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని పశుసంవర్ధక శాఖ వంటి సబ్సిడీలు చాలా ఉన్నాయి. అది కాక వ్యవసాయదారులకే కాక మామూలుగా జనాలకు కూడా ఏదన్నా ఉపాధి కొరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీలు, రుణాలు ఉన్నాయి, రాయితీలు ఉన్నాయి. సార్, రైతులకి చాలా వరకు ఈ పథకాలు అనేది తెలియదు. వాళ్ళకి ఎలా తెలియాలంటే ఎలా చేస్తారు? అంటే వాళ్ళకి అవగాహన అనేది ఎలా చేస్తారు? అవగాహన అంటే ఇప్పుడు జనరల్గా ఈ టీవీ యాడ్స్, పేపర్ న్యూస్ కేంద్రం ప్రోత్సహిస్తుంది. చేసుకోండి, ఈ విధంగా పథకాలు ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని. కానీ దీని ప్రాసెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనే విషయాలు అందులో మనం ఎక్స్పర్ట్స్ కాబట్టి రైతులకు ఎవరికైనా కావాలని అంటే నా యొక్క నెంబర్ తీసుకొని ఉపయోగించుకోవచ్చు. సార్, మీరు ఇంతవరకు ఎంతమంది రైతులకి మీరు ఇట్లా అవగాహన చేసి వాళ్ళకి రుణాలు ఇప్పించారు? ఎవరికి ఇప్పించారు? ఆ రుణాలు ఎలా ఉంటాయి మొత్తం డీటెయిల్గా, అంటే రైతులకి ఏ రుణం అయితే బాగుంటుందని మీరు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వంలో జాబ్ చేయటం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో జాబ్ చేయటం జరిగింది. అప్పుడు ఫుడ్ ఫర్ వర్క్ అనే స్కీమ్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా కొన్ని వేల ఎకరాలు పండ్ల తోటలు పెట్టియటం జరిగింది అన్నట్టు. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క రాయితీ రావటం వల్ల వచ్చిన తర్వాత కూడా కొన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు ఈ పండ్ల తోటలు, మామిడి తోటలు కానీ, నిమ్మ తోటలు, జామ తోటలు కానీ, దానిమ్మ తోటలు కానీ, ద్రాక్ష తోటలు కానీ, తర్వాత చీనీ తోటలు కానీ పెట్టేయడం జరిగింది. వాటికి రాయితీ కూడా ఇప్పించడం జరిగింది. సార్, ప్రస్తుతం ఇప్పుడు రైతులు ఏ లోన్ తీసుకుంటే బాగుంటుంది? అంటే వాళ్ళ పంట పొలాలు ఏదైనా కానీ, పంటలు ఏదైనా పండినాయి కానీ, వాళ్ళు ఏ పంట పండించినా కానీ ఏ రుణం అయితే బాగుంటుంది? మీరు రైతులకు ఏమైనా వివరిస్తే. అదే ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఉంది. దేని గురించి ఫస్ట్ నేను చెప్పబోతున్నాను. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అని ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు. ఇది ఏంటిదనంటే ఒక 2 ఎకరాలు ఉన్న రైతులకు 105 గొర్రెలు పెట్టుకోవచ్చు. గొర్రెలు కానీ, మేకలు కానీ, 100 ఆడగొర్రెలు, 5 మగ గొర్రెలు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి రేటు 20 లక్షలు. అందులో 10 లక్షలు అంటే 50% రాయితీ రూపంలో ఇస్తుంది. అదే 3 ఎకరాలు ఉన్న రైతులకు 210 గొర్రెలు, 200 ఆడగొర్రెలు, 10 మగ గొర్రెలు, లేదంటే మేకలు
ఇది 40 లక్షల యూనిట్. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు రాయితీ ఇస్తుంది. అంటే సార్ 1 ఎకరాకే డబుల్ పెరిగింది కదా, పెరుగుతుంది. 2 ఎకరాలు 1 ఎకరా పెరిగితే డబుల్ పెరిగింది. అదే 4 ఎకరాలు ఉంటే 315 గొర్రెలు 60 లక్షలు ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం 30 లక్షలు రాయితీ రూపంలో ఇస్తుంది. 5 ఎకరాలు ఉంటే 420 గొర్రెలు కానీ లేదంటే మేకలు కానీ, 400 ఆడగొర్రెలు, 20 మగ గొర్రెలు. ఇది 80 లక్షల ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం మనము 40 లక్షలు రాయితీ రూపం. ఏదైనా కానీ 50% సబ్సిడీ, 50% సబ్సిడీ. అదే 5.5 నుండి 6 ఎకరాల మధ్యలో ఉంటే 525 గొర్రెలు, 500 ఆడగొర్రెలు, 25 మగ గొర్రెలు లేదంటే మేకలు. ఇది 1 కోటి రూపాయల ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం మనకు 50 లక్షలు సబ్సిడీ రూపంలో ఇస్తుంది. సార్ ఇప్పుడు ఒక రైతుకు 5 ఎకరాలు ఇది ఎందుకు ఇస్తుంది అని అంటే దాని గురించి ఫస్ట్ సార్ ఇప్పుడు ఇన్ని ఎకరా రైతులకి గొర్రెలకు కానీ మేకలకు కానీ సబ్సిడీ ఇచ్చేసి ఇన్ని ఎకరాలకి ఇన్ని గొర్రెలు అని చెప్పి సబ్సిడీ రుణం ఇస్తుంది. అయితే ఎంతమంది రైతులకు ఇస్తారు, ఎలా అంటే రైతులకి ఈ పెట్టాలంటే ఎలిజిబిలిటీ ఏమి? ఎలిజిబిలిటీ వ్యవసాయదారులు అయి ఉండాలి. అంటే అవసరం అంటే ఇప్పుడు ఒక ఊర్లో ఒక 50 మంది రైతులు ఉంటారు, 50 మందికి శాంక్షన్ చేస్తారా? అంటే వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారా పెట్టుకోరా, వాళ్ళు ట్రైనింగ్కి రాగలుగుతారా, వీటినన్నిటిని పరిశీలించి వాళ్ళ యొక్క గతంలో చేసినటువంటి పనిని బట్టి కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ గొర్రె పెంపకల రైతులు ఉన్నారు, 5 ఎకరాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ కావాలా, మీరు వాళ్ళకి ఏ సజెషన్ చేస్తారు, ఎలా దీన్ని అప్లై చేయాలా కేంద్ర ప్రభుత్వం ద్వారా? ఇప్పుడు దీంట్లో మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ది ఒకటి వెబ్సైట్ ఉంటుంది, nlm.udyam-mitra అని. దాంట్లో డైరెక్ట్ రైతులు కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. కాదంటే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు నేను రైతులు, చాలా మంది రైతులకి అవన్నీ తెలియదు, కొందరు పనులు పోతుంటారు, కొందరు చదువుకుంటారు, దానికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు? అదే ఇప్పుడు మొత్తం ఒకటి విషయం ఏంటిది అని అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడటం. ఎందుకంటే బ్యాంకర్స్కి ఎక్కువగా హౌసింగ్ లోన్ గురించి, కార్ లోన్ గురించి, గోల్డ్ లోన్ గురించి అవగాహన ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క పథకాల గురించి అవగాహన అతి తక్కువ బ్యాంక్ మేనేజర్స్కి అవగాహన ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ కొరకు బ్యాంక్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి ఈ పథకాల గురించి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేసి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసి బ్యాంకు దగ్గర నుండి మనం ఒకటి కాన్సెంట్ లెటర్, ఒక మ్యాండేట్ ఫామ్ తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేసి రైతు యొక్క పొలానికి వెళ్ళి పరిశీలించి ఇక్కడ గొర్రెల పెంపకానికి, మేకల పెంపకానికి అనుకూలమా కాదా అని పరిశీలించి అతని యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి ఓకే ఇతను పెట్టుకోగలుగుతాడు అన్న తర్వాతనే నేను అతనికి ఆన్లైన్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఈ ఆన్లైన్లో అప్లోడ్ చేయనీకే ఏమేమి డాక్యుమెంట్ కావాలి రైతుల ద్వారా? ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్ ఫోటో, తర్వాత ఓటర్ కార్డు, తర్వాత ల్యాండ్ పాస్బుక్ అనేది సొంత భూమిలోనే పెట్టుకోవచ్చు, లేదంటే లీజ్ రిజిస్ట్రేషన్ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత భూమి మీద ఫోటో, GPS కెమెరాతో ఫోటో, ఇవన్నీ నేను వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతాను. ఇవన్నీ డాక్యుమెంట్స్ ప్లస్ బ్యాంక్ నుండి ఒకటి క్యాన్సల్డ్ చెక్, ఒకవేళ వాళ్ళు ఏమన్నా చదువుకొని ఉండేది ఉంటే SSC కానీ ఇంటర్ కానీ వాటి యొక్క సర్టిఫికేట్. అది మ్యాండేటరీ కాదు సార్, కంపల్సరీ కాదు, ఉంటే మ్యాండేటరీ కాదు, ఆప్షనల్. తర్వాత SC ST BC వాళ్ళు అయితే
ఈవెన్ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో సార్ మీరు ఇది క్యాస్ట్ పరంగా వచ్చారు కాబట్టి నేను అడగాలనుకున్నాను. అంటే అందరికి సమానం. అదే ఇది క్యాస్ట్ సంబంధం లేకుండా mandatory కాదు, అదే సబ్సిడీ అయితే అందరికి వస్తుంది. కుల మతాలకు అతీతంగా సబ్సిడీ అయితే వస్తుంది. అది ఆప్షనల్. అంతే, ఆప్షనల్. ఇది చదువు కానీ క్యాస్ట్ కానీ ఆప్షనల్ ఉంటే పెట్టండి అంతే. సో ఇవన్నీ మనం రికార్డ్స్ అన్ని పరిశీలించేసిన తర్వాత ప్లస్ వీళ్ళకు ఈ భూమి ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, తర్వాత వీళ్ళు కొలాటరల్ అని అంటే పట్టణంలో ఏదన్నా వాళ్ళకి ఏదన్నా కొలాటరల్ సెక్యూరిటీ ప్లాట్ కానీ బిల్డింగ్ కానీ ఎలా వచ్చింది, ఏ విధంగా వచ్చింది, అవన్నీ పరిశీలించేసి తర్వాత మనం ఈ ఆన్లైన్లో అప్లోడ్ ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు, ఊరికే సబ్సిడీ అని అందరూ అప్లికేషన్ పెట్టుకుంటున్నారు ఆన్లైన్లో. తర్వాత ఏం చేయాలో వాళ్ళకు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరే, ఇప్పుడు ఏ లోన్ అయినా కానీ ఈ ప్రాసెస్ అయితే తప్పదు, కంపల్సరీ. అయితే ఈ లోన్స్ రైతులకి ఎలాంటి లోన్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు గొర్రెలు చెప్పారు, మేకలు చెప్పారు, ఇంకా ఎలాంటి లోన్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ ఈ గొర్రెల మేకల పెంపకం తర్వాత ఎక్కువగా ఈ నాటుకోళ్ల పెంపకానికి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సుమారుగా 50 లక్షలు. అందులో కేంద్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు రాయితీ ఇస్తుంది. అంటే 50%. ఏ పథకానికైనా 50% సబ్సిడీ కంపల్సరీ. 50%. దీనికి కావాల్సినటువంటి భూమి 2 ఎకరాలు. 2 ఎకరాలు. 2 ఎకరాలలో ఈ సొంత భూమి ఉండొచ్చు, లేదంటే మనం లీజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమి కూడా పెట్టుకోవచ్చు. ఆ లీజుడు అనేది సుమారుగా 8.5 సంవత్సరాల మటుకు మనకు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే మన సొంత భూమిలో కూడా పెట్టుకోవచ్చు. దీంట్లో ఈ కోళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఆదాయం అతి త్వరగా రావాలంటే ఇదొకటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. దీంట్లో ఓన్లీ మీరు ఫారం కోడ్లా లేదంటే నాటుకోళ్ళ? నాటుకోళ్ళు చెప్పారు, ఫారం కోళ్ళు చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ నాటుకోళ్ళకు ఎక్కువ ప్రాముఖ్యంగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు జనాలు కూడా. ఎందుకంటే ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళ కొద్దిగా యాంటీబయాటిక్స్ అవి ఇవ్వటం వల్ల జనాలకు కొద్దిగా ఇమ్యూనిటీ తగ్గిపోయే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో నాటుకోళ్ళు ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్. చాలా మంది నాటుకోడి కూడా కాస్ట్ కూడా ఎక్కువ, మటన్ తో సమానంగా ఉంది నాటుకోడి. అయితే ఈ నాటుకోడి పెంపకం ఎలా అంటే ఇప్పుడు 2 ఎకరాల స్థలంలో నామ్స్ ప్రకారము మనకు లోన్ శాంక్షన్ అయ్యి సబ్సిడీ అప్రూవల్ అయిన తర్వాత 30 ఫీట్ల వెడల్పు, 100 ఫీట్ల పొడుగు అలా 2 షెడ్లు కట్టవలసి వస్తుంది. ఒక షెడ్లో హ్యాచింగ్ ఛాంబరు, ఇంక్యుబేటరు వస్తుంది, అంటే గుడ్లు పొదిగిచ్చేది. ఒక జనరేటర్ వస్తుంది. తర్వాత ఒక 4 చిన్న షెడ్లు వస్తాయి. ఇది సుమారుగా 20 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడుగు. 20 ఫీట్ల వెడల్పు, 40 ఫీట్ల పొడుగు. ఇందులో 1100 కోళ్ళు వస్తాయి. 1000 ఆడకోళ్ళు, 100 మగ కోళ్ళు. ఇవి మనం 4 నెలల పిల్ల తెచ్చుకోవాల్సి వస్తుంది. 4 నెలల కోడి పిల్లలు తెచ్చుకొని 2 నెలలు పెంచి ఈ యొక్క వాతావరణానికి అలవాటు అవుతాయి. 2 నెలల్లో అలవాటు అయిన తర్వాత అవి మెచ్యూరిటీ అయ్యి క్రాసింగ్ అయ్యి గుడ్లు పెట్టే స్థాయికి వస్తాయి. ఈ 1100 కోళ్ళు మనకు మంచి వెరైటీ రాజాశ్రీ కానీ, వనరాజా కానీ, గిరిరాజా కానీ, కావేరి కానీ, కడక్నాథ్ కానీ ఇవన్నీ నాటుకోళ్ళ కిందకి వస్తాయి. అందులో రాజాశ్రీ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో రాజాశ్రీ కానీ, లేదనంటే కావేరి. ఈ కావేరి గుడ్లు చాలా పెట్టే అవకాశం ఉంటుంది. ఇది సుమారుగా 250 గుడ్లు పెట్టే అవకాశం ఉంటుంది దాని యొక్క లైఫ్ పీరియడ్లో. అలా మనకు ఒక రోజుకు 750 గుడ్లు వస్తాయి. 250 ఇంటూ 750, 250 రోజులు ఇంటూ
750 గుడ్లు సుమారుగా. ఇప్పుడు మనకు 1000 గుడ్లు రావాలి, కానీ చిన్న చితగా అన్ని పోను యావరేజ్ గా మనకు ఒక 750 గుడ్లు వస్తాయి. అంటే 250 టు 750 అంటే సుమారుగా 1,87,500 పిల్లలు 14 నెలల్లో బయటకు వస్తారు. సంవత్సరం మీద 2 నెలల్లో ఈ పిల్లలు వచ్చారు. వీటిని 4 నెల, 1వ నెల, 2వ నెల, 3వ నెల, 4వ నెల పెంచి ఒక్కో పిల్ల మనం 100 రూపాయలకు విక్రయించినా కానీ సుమారుగా రైతుల ఆదాయం 1,87,50,000 ఆదాయం వస్తుంది. దీంట్లో దానా ఖర్చు 50 లక్షలు ఈ 14 నెలల్లో, లేబర్ ఖర్చు అంటే ఇప్పుడు చుట్టుపక్కల తిరిగి అమ్మేయడం వాళ్ళకు 20 లక్షలు, 10 లక్షలు ఇందులో పనిచేయడానికి లేబర్కి, బ్యాంకు వడ్డీ 7 లక్షలు, 2,50,000 కరెంట్ ఖర్చు అన్ని తీసినా కానీ మీకు 14 నెలల్లో సుమారుగా 1 కోటి నికర ఆదాయం మిగిలే అవకాశం ఉంటాయి. ఏ కలెక్టర్కి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ఒక నాటుకోడి వల్ల కోట్లు సంపాదించవచ్చు అని చెప్పి చెప్తున్నారు రైతు.